రైట్ గన్ పార్క్ నుంచి సిపిఎల్ కి చేరుకున్నారు మంత్రులు. ముగ్గురు మంత్రులతో పాటు సిపిఎల్ కి వచ్చారు మంత్రి పొంగులేటి. ఇక మరి కాసేపట్లో సిఎల్పి కి మంత్రి జూపల్లి కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం గన్ పార్క్ నుంచి సిఎల్పి కి చేరుకున్నారు మంత్రులు. ముగ్గురు మంత్రులతో పాటు సిఎల్పి కి వచ్చారు మంత్రి పొంగులేటి. ఇక మరి కాసేపట్లో సిఎల్పి కి మంత్రి జూపల్లి కూడా చేరుకుంటారు. ప్రస్తుతం ఇటుపక్క మరోవైపేమో హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బట్ మంత్రి జూపల్లి ఇప్పటివరకు మనం చూసాము, ఇంతకు ముందే రండి మీరు సిఎల్పికి మేము కూడా వస్తాము అక్కడ మాట్లాడుకుందామని చెప్పి సవాల్ విసిరారు. మరి కాసేపట్లో సిఎల్పికి మంత్రి జూపల్లి చేరుకుంటారు. ప్రస్తుతం ఇప్పటికే కొంతమంది మంత్రులు అక్కడికి చేరుకున్నారు. బ్యూరో చీఫ్ విజయ్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. విజయ్, యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒక సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య నడుస్తూ ఉంది. సో ఇటు పక్కనేమో హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు. ఆయన రావడానికి వీలు లేకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. బట్ జూపల్లి మాత్రం మేము చర్చకు రెడీ, మీరు రండి సిఎల్పికి నేను కూడా వస్తున్నానని చెప్పి ఆయన సవాల్ విసిరారు. యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఏంటి? అక్కడికి ఎవరెవరు మంత్రులంతా కూడా ప్రస్తుతం మంత్రులు వెళ్తున్నారు. అటు లక్ష్మణ్ గారు, హరీష్ రావు గారు వస్తారంటే మీరు అరెస్ట్ చేశారు దేనికి? ఒకటి గుర్తుపెట్టుకో, జూపల్లి కృష్ణారావుకు సంబంధించిన అంశంలో కూడా వారికి మేము రాత్రి చెప్పినాం గన్ పార్క్ వస్తాను, 10 గంటలకు వచ్చిన 12 గంటల దాకా ఉన్నాం. చెప్పిన కదా 12 గంటల దాకా ఉన్నాం. మరి హెవీ అరే అన్న మేమేమో దానికి వచ్చినాం కదన్నా. 10 గంటలకెళ్ళి 12 గంటల దాకా ఉన్నాం అన్న. అన్న ఇంకొకటి అన్న, 10 గంటలకెళ్ళి 12 గంటల దాకా ఉన్నాం. మేము రాత్రి చెప్పినాం 9 గంటలకు చెప్పినాం. మొన్న 15 రోజుల కింద చెప్పినాము, 20 రోజుల కింద చెప్పినాము. అరే అన్న రెండో విషయం అన్న, ఒకటే విషయం అన్న. రాత్రి చెప్పినాము, 12 గంటల దాకా ఉన్నాము. దమ్ము ధైర్యం ఉంటే అలా మాజీ ముఖ్యమంత్రి పోయి బయట రమ్మన్నాడు. ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చి అసెంబ్లీ రమ్మన్నాడు. అరే అదే చెప్పినాం కదా, ఇప్పుడు ప్రెస్ కాన్ క్లియర్గా మాట్లాడినాము, వెరీ క్లియర్ అన్న. ఒకటి గుర్తుపెట్టుకో అన్న, బాధ్యత గల ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఏదైతే హరీష్ రావు లేవనెత్తిన అంశం పచ్చి అబద్ధం అన్న. అనేక అంశాలు కూడా మాట్లాడినాం. ఇలా 10 గంటలకు వచ్చినాం, 12 గంటల దాకా గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర కూర్చొని వెయిట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి పోతారు. మాకు సంబంధం లేదన్నది. ఇది మంత్రి అడ్డు లక్ష్మణ్ చెప్తున్నారు. 2 గంటల పాటు తాము వెయిట్ చేశాము. 2 గంటల దాకా వెయిట్ చేసిన తర్వాతనే తాము వెళ్తున్నాము. ఒకవేళ వాళ్ళు చర్చకు రావాలంటే అసెంబ్లీకి రావాలనేది వాళ్ళు చెప్తున్నమాట. ఓవరాల్గా ఉదయం నుంచి కూడా ముగ్గురు మంత్రులు దాదాపు 2 గంటల పాటు గణపాల దగ్గర కొంత హైడ్రామా నడిచింది. ముగ్గురు మంత్రులు కూడా అటు అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, అజరుద్దీన్ కావచ్చు, పొన్నం ప్రభాకర్, ముగ్గురు కూడా దాదాపు గంట పాటు గణపాల దగ్గర కూర్చున్నారు. ఆ తర్వాత సిఎల్పిలో కొద్దిసేపు ఉన్నారు. వాళ్ళంతా కూడా చెప్తుంది ఒకటే, తాము 2 గంటల పాటు వెయిట్ చేశాము. హరీష్ రావుతో పాటుగా మేము ఎవరైతే ప్రస్తుతం శాసనసభలో ఉండి మాజీ మంత్రులుగా ఉన్నారో వాళ్ళు వస్తే చర్చకు సిద్ధమని చెప్పాము. ఒకవేళ అక్కడ కాకుంటే అసెంబ్లీకి సైతం వస్తే కూడా తాము సిద్ధమని చెప్పారు. ప్రస్తుతం మంత్రులంతా కూడా బయలుదేరి వెళ్తున్నారు. దాదాపు 2 గంటల పాటు మంత్రులు వచ్చారు. మంత్రులతో పాటుగా దాదాపు చాలామంది, పొంగులేటి సైతం వచ్చారు, ఆయన మాట్లాడడానికి నిరాకరించారు. కొంతమంది విప్పులు ప్రస్తుతం ఉన్నారు. మీరు చర్చకు రమ్మన్నారు, వాళ్ళు చర్చకు వస్తామంటే పోలీసులతో అరెస్ట్ చేపిస్తారని చెప్తున్నారు. మీరు చర్చకు భయపడ్డారా? భయపడి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేటట్టు వాతావరణం క్రియేట్ చేసుకుంది వాళ్ళు. చర్చకు రమ్మనం, చర్చకు మా మంత్రులు ఆడ కూర్చురు. చాలాసేపు వెయిట్ చేస్తే రాకుండా తాత్సారం చేసి ఏదో ఒక రకమైనటువంటి దాంతో డుమ్మ కొట్టాలనేటువంటి దాంతో వాళ్ళు వేసినటువంటి గేమ్ తప్ప మేము ఇప్పటి కూడా చర్చకు రెడీ, నేనున్నాను, నేను వస్తాను, రమ్మని చెప్పండి, ఏం మాట్లాడతారో. మీరు రమ్మంటారు, వస్తున్నప్పుడు పోలీసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మంత్రులు 2 గంటల పాటు వెయిట్ చేస్తారని చెప్తున్నారు. మీరు నిజంగానే చర్చకు సిద్ధంగా ఉంటే ఎందుకు మంత్రులు అలో చేయలేదు మాజీ మంత్రులు? తెలంగాణ భవన్ దగ్గర ట్రాఫిక్ జామ్ చేసి గందరగోళం చేసుకొని అరెస్ట్ చేసి ట్రాఫిక్ని క్లియర్ చేసుకునే వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంది వాళ్ళు. చర్చల కోసం మా మంత్రులు వచ్చేసి అక్కడ గంట సేపు వెయిట్ చేసారు. రాకుండా పారిపోయేటువంటి ఒక వైఖరితోనే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. హరీష్ రావు గారికి తెలంగాణ ఉద్యమం నుంచి చర్చ అనటం, గాల్లోకి ఒక మాటను వదిలేయటం, తర్వాత పారిపోవటం, తప్పించుకోవటం అనేది వాళ్ళ వెన్నతో పెట్టినటువంటి విద్య. వాళ్ళు ప్రతి అంశాన్ని ఇష్యూ చేసి ప్రజల నోళ్ళల్లో నానాలనుకుంటారు. ఈరోజు హరీష్ రావుని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, 1100 కోట్ల టెండర్లో 2000 కోట్ల అవినీతి ఎట్ట జరుగుద్ది అంటే మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా ఆలోచించే సాక్ష్యాలనే చూపెడతా, అందుకే వస్తా అంటున్నాడు. అరే నువ్వు నీ కాడ 10 సంవత్సరాల విధ్వంసం చేసినటువంటి సాక్ష్యాలు మా కాడ ఉన్నాయి, మీరు దోసుకున్న సాక్ష్యాలు మా కాడ ఉన్నాయి.
అన్ని వ్యవస్థలను బస్టు పట్టించినటువంటి సాక్ష్యాలు మా కాడ ఉన్నాయి. అందుకే చర్చ చేద్దామని చెప్పేసి మా మంత్రులు కోరారు, పారిపోయారు. ఫస్ట్ చర్చ చేద్దామని మాట్లాడినటువంటి వ్యక్తి ఆ తర్వాత సడన్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పంపించేస్తారు. అంటే నువ్వు చర్చ అనే పదవి నుంచి వైదొలిగి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను వస్తా అంటున్న అనే పదం ఎప్పుడైతే యూజ్ చేసిండో అక్కడనే మీరు పారిపోయినట్టు. అక్కడనే పారిపోయిన వాళ్ళు మళ్ళీ ఫేస్ వాల్యూ కోసం ఏదో క్రియేట్ చేసి డ్రామా ఆడుతారు తప్ప వీళ్ళు డ్రామా ఆర్టిస్టులే, వీళ్ళు వాస్తవికతకు దగ్గర ఉండేటువంటి వ్యక్తులు కాదు. ఇది దాదాపుగా గన్ పార్క్ దగ్గర జరిగినటువంటి హైడ్రామా తర్వాత సిఎల్పిలో కూడా చాలాసేపటి పాటు వెయిట్ చేశారు. ముగ్గురు మంత్రులతో పాటుగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి కూడా వచ్చారు. చాలామంది విప్పులు ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, రాజ్యసభ ఎంపీలంతా కూడా వచ్చారు. వీళ్ళంతా కూడా ఎవరైతే హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ వస్తే తాము ఖచ్చితంగా సమాధానం చెప్తాము, చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ దాదాపు 2 గంటల పాటు గన్ పార్క్ దగ్గర సిఎల్పిలో వెయిట్ చేశారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో హరీష్ రావు ఇక్కడికి రాలేకపోయారు. అయితే ఇది ఇలా ఉంటే మరికొద్ది సేపట్లోనే మంత్రి జూపల్లి కృష్ణారావు హరీష్ రావు కేటీఆర్తో తాను సిద్ధమంటూ గన్ పార్క్ రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన గాంధీ భవన్లో ఉన్నారు. గాంధీ భవన్లో పబ్లిక్తో ముఖాముఖి ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత నేరుగా గన్ పార్క్ వస్తారు. అక్కడ కూడా తాను హరీష్ రావు కేటీఆర్ కోసం వెయిట్ చేస్తారు. అప్పుల పైన ఏదైతే నిన్న కేటీఆర్ చేసినటువంటి సవాల్ని తాను స్వీకరించాను కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నాను, ఎవరైతే బాబా బామర్ది ఇద్దరున్నారో ఇద్దరు కూడా గన్ పార్క్ రావాలి. నిన్న అప్పుల పైన 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అప్పులకు సంబంధించిన దానిపైన తాను చర్చకు సిద్ధంగా ఉన్నాను. 8,50,000 కోట్ల అప్పు చేశారన్నది తాను చెప్పిన మాట. కేటీఆర్ చెప్తున్నట్టుగా 3,57,000 కోట్లు అయితే దానికి సిద్ధంగా ఉండి తాను రాజీనామా కూడా చేస్తారని చెప్పిన వాటికి కట్టుబడి ఉన్నానంటూ గాంధీ భవన్లో కొద్దిసేపటి క్రితమే జూపల్లి మాట్లాడారు. జూపల్లి కాసేపట్లోనే అటు గన్ పార్క్ అన్నారు. ఆయన గన్ పార్క్ దగ్గర ఎంతసేపు వెయిట్ చేస్తున్నది మాత్రం చూడాల్సి ఉంది. మరికొద్దిసేపట్లోనే గన్ పార్క్ అయితే మంత్రి జూపల్లి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.